కృపాసత్య సంపూర్ణుడైన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రభు పేరట ప్రియ దేవుని బిడ్డలు, ఆత్మీయులు, ప్రియమైన మీ అందరికీ కూడా దేవుని నామం పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని పరిశుద్ధ నామాన్ని బట్టి వాక్యాన్ని చదువుదాం. ఈరోజు ధ్యానం కొరకు యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 13వ వచనం. సర్వలోకనాథుడగు యెహోవా నిబంధన మందస్సమును మోయు యాజకుల అరికాళ్ళు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచెను. ఈ వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు ఆగిపోచేశాడు. వేటినంటే ఎగువ నుండి పారే యోర్దాను నీళ్లను ఆగిపోయేలా చేశాడు. అవి ఆపబడేలా ఏకరాశిగా నిలిచేలా దేవుడు చేశాడు. ఇప్పుడు అంటే యాజకుల యొక్క అరికాళ్ళు నీళ్లను, యోర్దాను నీళ్లను తాకగానే, అంటే నీళ్లు అనగా వాక్యానికి సాదృశ్యం. యాజకుల యొక్క కాళ్ళు, పాదాలు ఎప్పుడైతే నీ అడుగులు వాక్యం వైపు వేస్తావో, ఎప్పుడైతే నీ అడుగులు వాక్యం వైపు కొనసాగుతాయో, ఎప్పుడైతే నీ అడుగులు వాక్యాన్ని తాకగలుగుతాయో, ఎప్పుడైతే నీ అడుగులు వాక్యానుసారంగా జీవించగలుగుతాయో, అంటే నీ అడుగులు వాక్యం వైపు పడతాయో, నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎంత ఎత్తైన పరిస్థితుల నుండి నీకు సమస్య వచ్చినా, ఎంత పెద్ద పరిస్థితులను ఎదుటికి పొర్లుకుంటూ వస్తున్నా, నిన్ను ముంచేయడానికి వస్తున్నా, నిన్ను ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపేస్తున్నా, నీ యొక్క అడుగులు దేవుని వైపు వేస్తున్నప్పుడు, వాక్యం వైపు నువ్వు నడుస్తున్నప్పుడు, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తున్నప్పుడు, ఈ యాజకుల పాదములు యోర్దాను నది నీళ్లను తాకని ఎగువ నుండి పారు నీళ్లు ఏకరాశిగా నిలిచిపోయి అద్భుత కార్యాన్ని దేవుడు చేశాడు. మన జీవితంలో కూడా ముందు దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు నడవగలిగితే, నీ అడుగులు వాక్యం వైపు పడితే, వాక్యం అనేటువంటి ఆ వెలుగులో నువ్వు నడవగలిగితే, నీకు కూడా ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి పరిస్థితులు వచ్చినా, ఎలాంటి వ్యతిరేకతలు వచ్చి నిన్ను ముంచి వేద్దాం అనుకున్నా, నిన్ను ముందుకు అడుగు వేయకుండా నిన్ను అక్కడే ఆపేద్దామని చూసిన నీ పరిస్థితుల్ని, నీ స్థితిగతుల్ని, నీ కుటుంబాన్ని నువ్వు ముందుకు దీవించబడకుండా, ఆశీర్వదించబడకుండా, ముందుకు వెళ్లకుండా, నువ్వు ఇంకా అభివృద్ధి చెందకుండా ఏ పరిస్థితులు ఆపేయాలనుకో, వాటన్నిటిని వెనక్కి వెళ్ళిపోయేలాగా, వాటన్నిటిని ఒకే చోట నిలిచిపోయేలాగా, అవి మరలా తిరిగి నీ వైపు రాకుండా దేవుడు వాటిని ఆపివేయగలడు అనే విషయాన్ని ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు. కనుక నీ జీవితంలో ఏ పరిస్థితులు అలా ఉన్నాయో, ఇక నువ్వు ముందుకు వెళ్ళలేని పరిస్థితి, కష్టంగా ఉన్న పరిస్థితి ఏదైతుందో ఒకసారి ఆలోచించు. దాన్ని బట్టి ఒక్కసారి నీ ఆలోచనలు, నీ స్వభావం, నీ ఉద్దేశాలు, దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకో. ఆయన వాక్యాన్ని ఒక్కసారి నీ పాదములు తాకాలి, అనగా ఆ వాక్యం నువ్వు ముట్టాలి, ఆ వాక్యం వైపు నీ అడుగులు వెళ్ళాలి, వాక్యానుసారంగా నువ్వు నడవాలి, జీవించాలి. అప్పుడు ఏ పరిస్థితులైనా వాటి ముందు ఖచ్చితంగా తల వంచవలసిందే. యోర్దాను యొక్క అనుభవం అది. అందుకే ఈరోజు మన అడుగులు దేవుని వైపు, ఆయన వాక్యం వైపు, ఆయన సన్నిధి వైపు మనం అడుగులు వేసినప్పుడు మనకు ఎదురయ్యే ప్రతి సమస్యలను కూడా దేవుడు తొలగించి తీసివేసి అద్భుత రీతిగా నిన్ను ఆ యొక్క యోర్దాను యొక్క నదిలో నడిపించుకుంటూ తీసుకెళ్తాడు. అట్టి అద్భుతమైన కార్యం దేవునిలో ఉండి ఆత్మీయంగా ఎదుగుతూ వాక్యం చేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో దేవుడు చేయునుగాక. ఆమేన్. పరమ తండ్రి యేసయ్యా, నీకు వందనాలు. నీ సన్నిధిలోనైనా యోర్దాను నది నీళ్ళని ఏకరాశిగా నిలిపిన దేవుడు, మా జీవితంలో కూడా ఎదురయ్యే పరిస్థితులన్నిటినీ కూడా తొలగించండి, తీసివేయండి, మార్గాలు సరళం చేయండి, నీ కార్యములు జరిగించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.